జల్లికట్టుకు మద్దతుగా చేస్తున్న ఆందోళనలతో మెరీనా బీచ్ హోరెత్తిపోతోంది. 4 రోజులుగా కొనసాగుతోన్న నిరసనకు మద్దతుగా ప్రజలు, విద్యార్థులు, రాజకీయ పార్టీల కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఆర్డినెన్స్ తెచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదంటున్నారు. అక్కడి నుంచి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కార్తీక్ లైవ్ అప్డేట్ చేస్తారు. కార్తీక్, థ్యాంక్ యూ రుచి. తమిళ యువతతో మెరీనా బీచ్ మొత్తం కిటకిటలాడుతుందని చెప్పుకోవాలి. ఏదైతే ఆర్డినెన్స్ కోసం జల్లికట్టు నిర్వహించాలని కోరుతూ పోరాడుతున్నారో ఆ యువత అంతా కూడా పెద్ద ఎత్తున మెరీనా బీచ్ వద్ద చేరుకుంటుందని చెప్పుకోవచ్చు. చూడవచ్చు, మనము గత 4 రోజులుగా ఏదైతే వీళ్ళు ధర్నా నిర్వహిస్తున్నారో ఈ రోజు మరింత పై స్థాయికి పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్త బంద్కు విద్యార్థి సంఘాలన్నీ కూడా బంద్కు పిలుపునిచ్చాయని చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా ఇక్కడున్న యువత అంతా కూడా 4 రోజులుగా ఇక్కడే ఉంటున్నారు. ఇంటికి కూడా వెళ్ళకుండా సరే తమ సాంప్రదాయాన్ని కొనసాగించాలంటూ కూడా ఇక్కడే ఉండి తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారని చూడొచ్చు. మొత్తం కూడా ప్లే కార్డులు కూడా పట్టుకుని ఉన్నారు. ఏదైతే బీటా అనే సంస్థ రద్దు చేస్తుందో దాన్ని ఎలాగైనా సరే పేటాను రద్దు చేయాలి, దాన్ని నిషేధించాలని కూడా చెప్తున్నారు. ఇది కేవలం అంతర్జాతీయ ఎన్జిఓస్ తరఫున నిర్వహిస్తున్న సంస్థ మన తమిళ సంస్కృతి సాంప్రదాయాన్ని నశించాలని చూస్తుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. తమ సాంప్రదాయాన్ని తాము కాపాడుకుంటామంటూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ యువత అందరూ వచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు, చిన్న చిన్న పిల్లలు కూడా వీరికి మద్దతు పలుకుతున్నారు. వీరందరూ కూడా ఇక్కడ మెరీనా బీచ్ మొత్తం జన సముద్రంగా మారిందనే చెప్పుకోవచ్చు. ఇక్కడికి సినీ నటులు ఎవరూ రాకపోయినప్పటికీ పెద్ద ఎత్తున యువత మాత్రం ఇక్కడ చేరుకుంటున్నారని చెప్పుకోవాలి. సినీ నటులందరూ కూడా టీనగర్ లోని నడియార్ సంఘంలో వారు తమ నిరసనను తెలుపుతున్నారు. అయితే తమిళులు ముందు నుంచే చెప్తున్నారు, ఏదైతే సినీ నటులందరూ కూడా ఈ నిరసన చూసి ఇప్పుడు వస్తున్నారు, కానీ ముందు నుంచి ఎందుకు మద్దతు ప్రకటించలేదంటూ కూడా వీరు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒక కమల్ హాసన్ మినగా ఎవరు కూడా ముందుకు రాలేదని, కమల్ హాసన్ ఒక్కడే ముందుకు వచ్చి మాట్లాడుతున్నారని, మిగిలిన వారందరూ కూడా జల్లికట్టుకు నిషేధానికి మద్దతుగా నిలిచిన వారే అని చెప్పి వీరు ఖచ్చితంగా చెప్తున్నారు. అటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ మెరీనా బీచ్ వద్దకు రానివ్వమని కూడా చెప్తున్నారు. మరోవైపు ఏదైతే దీనికి మద్దతుగా లారెన్స్ కూడా కొద్దిసేపటి క్రితం ఇక్కడ చేరుకున్నారు. వీళ్ళందరికీ ఎంత అయితే ఫుడ్ ఆహారం సమకూర్చాలో అవన్నీ కూడా 1 కోటి రూపాయలైనా సరే తాను డొనేషన్ గా ఇస్తానని, వీరందరికీ కూడా అందిస్తానని కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనబడుతూ ఉంది. అదేవిధంగా ఉన్నట్టు ఉండే ఒక రాజకీయ నాయకులు కూడా ఇక్కడ ఎవరూ లేరు. మొత్తం కూడా యువత చేతుల్లోనే ఉంది. యువత మాత్రమే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తుందని చెప్పుకోవచ్చు. దీనికంటే ఎక్కువగా మదురైలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని చెప్పుకోవాలి. కనీసం అక్కడ ఒక షాపు కూడా తెరుచుకోలేదు. ఏ పని కూడా ఎక్కడ కూడా జరగకుండా అక్కడ మరింత క్లిష్టమైన బంద్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడైతే ఒక జన సముద్రంలో ఉన్న సినీ నటులు మాత్రం ఇక్కడ రాకూడదు అని మాత్రం ఒక పెద్ద ఎదున నిదానం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తమ సాంప్రదాయాన్ని నిర్వహించాలని, లేని పక్షంలో తాము ఎంత దూరమైనా వెళ్తామంటున్నా కూడా యువతంతా కూడా చెప్తున్నారు. ఇక్కడ చూడవచ్చు, మొత్తం యువతంతా కూడా విద్యార్థి సంఘాలే ఉన్నాయి. దాదాపు 31 విద్యార్థి సంఘాలు ఇక్కడే పాల్గొన్నాయని చెప్పుకోవచ్చు. వి సపోర్ట్ జల్లికట్టు అని కూడా ప్లే కార్డులను కూడా పట్టుకుని ఉన్నారని చెప్పుకోవచ్చు. నిన్న ఏదైతే సోమవారం మొదలు పెట్టారో, సోమవారం నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్ గా వీళ్ళ పోరాటం కొనసాగుతూనే ఉంది. సాధించేంత వరకు కూడా కొనసాగుతూనే ఉందని చెప్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది యువకులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. என்ன சொல்றீங்க உங்களுக்கு, எப்படி இருக்கு உங்களுக்கு உன்ன டிமாண்ட் எவ்வளவு? என்னோட டிமாண்ட் சொல்லி பாத்தீங்கன்னா பிரிவென்ஷன் ஆஃப் க்ரூயல்டி டு அனிமல்ஸ் ஆக்ட், அந்த ஆக்ட்ல அமெண்ட்மெண்ட் கொண்டு வந்தா மட்டும்தான் இந்த பிரச்சனைக்கு ஒரு முடிவு கொண்டு வர முடியும். முள்ள காட்சிப்படுத்தக்கூடிய விலங்குகள் பட்டியல நீக்கணும். அப்படி நீக்கினா மட்டும்தான் அந்த ஒட்டுமொத்த பிரச்சனைக்கே ஒரு முடிவு வரும். அதுக்காக தான் நாங்க போராடிட்டு இருக்கோம். యువతంతా ఒకటే చెప్తుంది, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ అనేది మాత్రం జారీ చేయాలని చెప్తుంది. చూడవచ్చు, చిన్న చిన్న పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చి జల్లికట్టుకు మద్దతుగా నిలుస్తున్నారు. స్త్రీలు కూడా ఇక్కడికి వచ్చి మద్దతుగా నిలుస్తున్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ జల్లికట్టును వదులుకునే ప్రసక్తే లేదని, తమ సాంప్రదాయాన్ని తాము వదులుకోమంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి మెరీనా బీచ్ లో కనబడుతుంది. ఓటు స్టూడియో. சென்னை ஃபுல்லா சுத்தி பாரு.
நாங்களெல்லாம் பொறுக்கியா பொறுக்கியா நாங்களெல்லாம் பொறுக்கியா நாங்களெல்லாம் பொறுக்கியா பண்பாட்டு பொறுக்கியா உரிமைக்கான பொறுக்கியா தமிழனாக பொறுக்கியா பொறுக்கிக்கோ எங்க ஓட்ட பொறுக்கிக்கோ கேக்குறியே எங்க கிட்ட பிச்சை கேக்குறியே வேணாமா எங்க ஓட்டு வேணாமா జల్లికట్టు తమిళనాడులో ఎక్కడ చూసినా ఇవే నినాదాలు. జల్లికట్టుపై నిషేధాన్ని జరుగుతున్న ఆందోళనలతో రాష్ట్రం మొత్తం అట్టుడుతోంది. నిరసన కార్యక్రమాలు హోరెత్తిపోతున్నాయి. విద్యార్థులు, రాజకీయ పార్టీలు, సినీ నటులు అందరూ జల్లికట్టుకు మద్దతుగా నిలబడుతున్నారు. అటు పెటాను నిషేధించాలన్న డిమాండ్ పొందుకుంటోంది. మెరీనా బీచ్ లో విద్యార్థులు చేస్తున్న ఆందోళన 4వ రోజు చేరుకుంది. విద్యార్థుల సంఖ్య వేలలో ఉండడంతో మెరీనా బీచ్ జనసంద్రాన్ని తలపిస్తోంది. జల్లికట్టుకు మద్దతుగా విద్యార్థి సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపుతో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. సినిమా థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేశారు. జల్లికట్టు తమిళుల సంప్రదాయ క్రీడ అంటున్న స్టూడెంట్స్ దాన్ని నిషేధించడం అంటే తమిళులను అవమానించడమేనని మండిపడుతున్నారు. மனைவி மாற கேட்டு பாரு சீண்டணுமா பசங்களாக சீண்டணுமா கேட்டு பாரு அக்கா மாற கேட்டு பாரு தங்கச்சி மாற கேட்டு பாரு அம்மா மாற கேட்டு பாரு மனைவி மாற கேட்டு பாரு சீண்டணுமா பசங்களாக சீண்டணுமா மானண்டா மானமரவ தமிழண்டா பாத்துக்கோ எங்க ஒழுக்கத்தை பாத்துக்கோ இருக்கிறாங்க చెన్నైలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతూనే ఉంది.